వల్లో లేకపోతే మోస్ట్లీ నేను ఇంకొకటి ఏం చూసానంటే యూట్యూబ్ వీడియోస్ చూస్తారు. లైక్ సో అండ్ సో పర్సన్ కి ర్యాంక్ వచ్చింది ఇవన్నీ చూస్తారు. చూసి మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అని దే గెట్ టు నో అబౌట్ ఇట్. సో అలాంటి వాళ్ళకి చాలా ఫాస్ట్ అంటే చాలా తొందరగా స్టార్ట్ చేస్తున్నారు అనమాట. కానీ దే డోంట్ నో హౌ టు స్టార్ట్ ద ప్రిపరేషన్. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఇక్కడ ఎన్సీఆర్టీ జిస్ట్ ని సార్ మాత్రమే చదవద్దని ఎందుకన్నాను ఆల్రెడీ నిన్ను అడిగాను. నువ్వు చెప్పిన 2 పాయింట్లు 3 పాయింట్లకి ఎడిషనల్ గా ఆల్రెడీ అదే బేసిక్ రీజన్. వాళ్ళెవరో రాసింది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తారు, అది జిస్ట్, అది మనకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అందదు, మనం వేరేగా రాసుకోవాలి. అది ఒకటైతే యూపీఎస్సిలో మెయిన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్ ఉండాలి. ఈ కాంప్రహెన్సివ్ అవుట్లుక్కి సీడ్ ఎక్కడ పడుతుంది విత్తనం అంటే నేను నమ్మేది ఎన్సీఆర్టీలో పడుతుంది. అవును సార్. అంటే ఇవాళ నువ్వు ప్రిపేర్ అవుతున్న డే 1 నుంచి ప్రిపేర్ అవుతున్న ప్రిపరేషన్లో ఏ ఎన్సీఆర్టీలు అయితే నువ్వు చూస్తున్నావో అది నీకు తెలియకుండా మెయిన్స్ టైంలో నేను కాపాడుతుంది. అవును. యాక్చువల్ గా మనము ఇందాక అనుకున్నప్పుడు కూడా ఈ నోట్ మేకింగ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ అని అనుకుంటున్నాం కదా సార్. అసలు ఒక లాంగ్వేజ్ సింప్లిసిటీకి ఉపయోగపడుతుందని మనం అనుకున్నాం. బట్ అసలు ఎందుకు సింప్లిసిటీ వస్తుందంటే ఓన్లీ బికాస్ వీఆర్ ఏబుల్ టు కాంప్రిహెన్సివ్లీ కవర్ ద సిలబస్. ఎగ్జాక్ట్. అండ్ మోర్ ఓవర్ మనం ఒక ఇయర్ వైజ్ వెళ్తున్నాం అనుకోండి ఎన్సీఆర్టీ బుక్స్ లో, ఇట్ ఈస్ మోర్ ఈజీ ఫర్ అస్ టు ఇంటర్లింక్. సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ కూడా ఇంటర్లింక్ చేయగలుగుతాం, క్లాస్ టు క్లాస్ కూడా ఇంటర్లింక్ చేయగలుగుతాం. ఇలా ఎలా చూసుకున్నా ఇట్ ఈస్ వెరీ అంటే దాని నుంచి వచ్చే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి రాదర్ దాన్ వి లీవింగ్ ఇట్ కంప్లీట్లీ. జిస్ట్ ఇంకొకటి కూడా ఏంటంటే జిస్ట్ అనేది స్కెలిటన్ లాంటిది. యా డెఫినెట్ గా సార్. అది ఒక అస్థిపంజరమే తప్ప దానికి ఒక మాంసము, ప్రాణము, ఆత్మ అవి ఉండవు. మన చేతి రాతోటి మనం రాసుకోవాలి జిస్ట్ అయితే కనుక. లేకపోతే కనుక ఎన్సీఆర్టీలకు సంబంధించిన సొల్యూషన్ ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరెవరైతే తక్కువ టైం ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడి ఇందాక మనం చెప్పిన కంపైలేషన్స్ను